తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు అసమాపక క్రియల్లోని ఇంకా కొన్ని రూపాలను మీకు పరిచయం చేస్తాను. ఇవి ప్రతి కాంపిటేటివ్ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో నుంచి మీకు 2012 డిఎస్సికి కూడా ఒక బిట్ రావడం జరిగింది. అది ఏంటో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు త్వార్థము, కాకి తావత్తు, తా చూడండి, వావత్తు. త్వార్థము అంటే భూతకాల అసమాపక క్రియలను త్వార్థములు అంటారు. త్వార్థములు అంటే భూతకాలిక అసమాపక క్రియలు, భూతకాలము గడిచిపోయిన అసమాపక క్రియలని త్వార్థములు అంటాము. మరి ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే క్రియ చివర ఇకారం ఉంటుంది. క్రియ చివర ఇకారం ఈ అనే ధ్వని ఉంటుంది ఈ త్వార్థం యొక్క క్రియలకి. మరి ఉదాహరణ చూస్తే చేసి, వచ్చి, చూసి, తిని, లేచి ఈ విధంగా ఉంటుంది. ఈ త్వార్థ క్రియల్లో ఏంటి భూతకాలము, ముఖ్యంగా జరిగిపోయిన కాలం. మరి మీకు తెలియాలంటే ఏం చూడాలి? మీరు అసమాపక క్రియలు చూడాలి, అలాగే కాలాలు, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలానికి సంబంధించిన క్లాసులు కూడా మీరు వినాలి. అవి వింటేనే ఇవి మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. బాలుడు పుస్తకం చదివి అన్నం తిని నిద్రపోయాడు. చూడండి, చదివి అనేది అసమాపక క్రియ, అది అయిపోయిన పని గతంలో. తిని అది కూడా అయిపోయిన పని, అసమాపక క్రియ. కాబట్టి ఇది త్వార్థ క్రియలు. చదివి, తిని అనేది త్వార్థ క్రియలు. అమ్మ బజారుకు వెళ్ళి పండ్లు తెచ్చి కోసి ఇచ్చింది. ఇందులో చూడండి అసమాపక క్రియలు. వెళ్ళి, తెచ్చి, కోసి అనేవి అసమాపక క్రియలు. మరి ఇందులో ఏ ధ్వనిస్తుంది? క్రియల చివర ఈ అనే ధ్వనిస్తుంది. అసమాపక క్రియలకు ఈ అనే ధ్వని ఇచ్చినప్పుడు అది త్వార్థ క్రియలు. ఇంకొక ఉదాహరణ చూస్తే, నేను తెలుగు చక్కగా చదివి నేర్చుకొని ఉద్యోగం సంపాదించాను. ఇందులో ఏంటి మరి త్వార్థ క్రియలు అంటే భూతకాలిక అసమాపక క్రియలు ఏంటి? భూతకాల అసమాపక క్రియలు చదివి, నేర్చుకొని అనేవి భూతకాలానికి సంబంధించిన అసమాపక క్రియలు. ఈ విధంగా ఉంటే వీటిని త్వార్థ క్రియలు అంటాము. మరి ఈ త్వార్థ క్రియలకి వ్యతిరేక త్వార్థము కూడా ఉంటుంది. మరి 2012 డిఎస్సిలో వచ్చింది ఈ వ్యతిరేక త్వార్థము. త్వార్థానికి వ్యతిరేక త్వార్థం అంటే భూతకాలిక క్రియనే కానీ వ్యతిరేక భూతకాలిక క్రియ. అలా ఇది ఈ 2012 డిఎస్సిలో ఈ వ్యతిరేక త్వార్థానికి సంబంధించింది ఒక బిట్టు వచ్చింది. మీరు చక్కగా అవగాహన చేసుకుంటే ఎలా ఇచ్చినా మీరు రాయగలుగుతారు. వ్యతిరేక భూతకాల అసమాపక క్రియలను వ్యతిరేక త్వార్థములు అంటారు. త్వార్థములు చూడండి, కాకే తావత్తు వావత్తు, త్వార్థములు అంటారు. వ్యతిరేక భూతకాల అసమాపక క్రియలు. భూతకాల అసమాపక క్రియలు త్వార్థాలైతే వ్యతిరేక భూతకాల అసమాపక క్రియలు వ్యతిరేక త్వార్థము అంటారు. క్రియ చివర మరేముంటుంది? ఇప్పుడు ఇంతకుముందు త్వార్థానికి ఇతరం ఈ అనే ధ్వని ఉంటుంది, కానీ ఈ వ్యతిరేక త్వార్థానికి అక అనువర్ణములు చేరును. అంతే, అక అనువర్ణములు చేరును. మరి ఉదాహరణ చూస్తే అక్కడ చేసి అన్నాము, ఇక్కడ చేయక. తిని అంటే తినక, విని వినక, ఆడి ఆడక. ఈ విధంగా త్వార్థానికి భూతకాల క్రియలే కానీ వ్యతిరేకంగా ఉంటాయి. భూతకాలిక అసమాపక క్రియలే వ్యతిరేకంగా ఉంటాయి. ఇది వ్యతిరేక త్వార్థము. ఉదాహరణ వాక్యాలు చూస్తే మీకు చక్కగా అవగాహన కలుగుతుంది. ఇందులో ఎలా ఇచ్చినా మీరు గుర్తుపట్టగలిగే విధంగా మీరు పరీక్షకు కూడా ప్రిపేర్ అవ్వండి. బాలుడు అన్నం తినక నిద్రపోయాడు. అక్కడ చూడండి, తిని నిద్రపోయాడు అనేదేమో త్వార్థము అయితే తినక నిద్రపోయాడు అనేదేమో వ్యతిరేక త్వార్థము. తినక వ్యతిరేక భూతకాలిక అసమాపక క్రియ, వ్యతిరేక త్వార్థము. రమణ సరిగ్గా చదవక ఉద్యోగం పొందలేదు. చూడండి, సరిగ్గా చదవలేడు కాబట్టి ఉద్యోగం కూడా పొందలేకపోయాడు. అలా ఉద్యోగం ఎందుకు పొందలేదు రమణ అంటే సరిగ్గా చదవలేదు. చదవక అనేది వ్యతిరేక త్వార్థ క్రియ. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినక చెడిపోయారు అంటే ప్రయోజకులు కాలేదు. ఇక్కడ వినక అనే అసమాపక క్రియ, వ్యతిరేక అసమాపక క్రియ కావున ఇది వ్యతిరేక త్వార్థ క్రియ అని చెప్పవచ్చు. ఇందులో నుంచి 2012కి ఒక బిట్టు వచ్చింది. అలా చూడండి. ఇప్పుడు శత్రర్థకము. మరి ఇప్పుడు త్వార్థం అయిపోయింది, ఇంకొకటి శత్రర్థకము. ఈ శత్రర్థకము అంటే ఏంటి అంటే వర్తమాన కాలం తెలిసి ఉండాలి. వర్తమాన కాలం తెలియాలంటే మీరు కాలములు క్లాస్ విన్నప్పుడు చక్కగా అర్థమవుతుంది. వర్తమాన కాల అసమాపక క్రియలను
శత్రర్థకములు అంటారు. అంటే వర్తమానం అంటే ప్రజెంట్, ఇప్పుడు జరుగుతూ ఉన్నదాన్ని వర్తమానం అంటాము. జరిగిపోయిన దాన్ని భూతకాలము అయితే జరుగుతున్న దానిని వర్తమాన కాలం అంటాము. మరి వర్తమాన కాల అసమాపక క్రియలను శత్రర్థకములు అంటారు. క్రియల చివర మరి ఏముంటుంది అంటే చూ లేదా ఊ అను వర్ణములు చేరును. ఏ క్రియలకైనా చూ కానీ ఊ కానీ ఉంటుంది ఈ శత్రర్థక క్రియలకి. అంటే వర్తమాన కాల అసమాపక క్రియలకి చూ కానీ ఊ కానీ ఉంటుంది. అలా ఉదాహరణ చూస్తే కొట్టుచూ, పాడుతూ, ఆడుతూ అనేవి ఇక్కడ చూడండి. చివర క్రియల చివర ఏముంది? చూ కానీ తూ కానీ తూ కానీ ఉంది. అంటే ఊ అనే ధ్వనిలో కానీ చూ అని కానీ వస్తూ ఉంటుంది ఈ శత్రర్థక క్రియలకి. మరి ఉదాహరణ వాక్యాలు చూస్తే మీకు ఇంకా సులువుగా అవగాహన అవుతుంది. చూడండి, ఏ కాంపిటేటివ్ పరీక్షకైనా మీరు మార్కు మిస్ కాకుండా గ్రహించండి. అలా గ్రహించినప్పుడే మీరు చక్కగా చేయగలుగుతారు. ఆమె కొట్టుచూ తిడుతున్నది. చూడండి, కొట్టుతూ అనవచ్చు, కొట్టుచూ కూడా అనవచ్చు. అట్లా ఆమె కొట్టుచూ తిడుతున్నది, కొట్టుకుంటూ తిడుతున్నది అన్నట్టు. అట్లా ఊ అని కూడా అనే ధ్వనిలో ఇది మనకు శత్రర్థకము. లక్ష్మి పాటలు వింటూ నడుస్తున్నది. చూడండి, వింటూ అంటే ఇది అసమాపక క్రియ. ఏ అసమాపక క్రియ? వర్తమాన అసమాపక క్రియ. మరి వర్తమాన అసమాపక క్రియని మనం ఏమంటాము? శత్రర్థకము అంటాము, శత్రర్థక క్రియ అంటాము. పిల్లలు ఆటలు ఆడుతూ అల్లరి చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఆడుతూ అనేది అసమాపక క్రియ. ఇది ఏ అసమాపక క్రియ? వర్తమాన కాల అసమాపక క్రియ. వర్తమాన కాల అసమాపక క్రియని మనం శత్రర్థకము అంటాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా సులువుగా ఉంటుంది. ఇప్పుడు వ్యతిరేక శత్రర్థకము. వ్యతిరేక శత్రర్థకం కూడా ఉంటుంది. ఎందుకంటే వర్తమాన కాల అసమాపక క్రియనే వ్యతిరేకమైతే అదే వ్యతిరేక శత్రర్థకము. వ్యతిరేక వర్తమాన కాల అసమాపక క్రియలను వ్యతిరేక శత్రర్థకము అంటాము. అంతే, చాలా సులభము. మీరు ఒక్కసారి వినండి, గ్రహించండి, వాటిని సాధన చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కుని కోల్పోరు. వ్యతిరేక వర్తమాన కాల అసమాపక క్రియలను వ్యతిరేక శత్రర్థకములు అంటారు. తెలుగును మీరు పర్ఫెక్ట్గా చేస్తే మిగతా సబ్జెక్టుల్లో మీరు కాస్త అటు ఇటుగా అయినా మీరు ప్రతి కాంపిటేటివ్ని కూడా మీరు చక్కగా స్కోర్ చేయగలుగుతారు. క్రియల చివర అకా ప్లస్ ఉండు అని వర్ణములు చేరును. మరి వ్యతిరేక శత్రర్థకంలో ఏముంటుంది అంటే వర్తమాన క్రియలను చూస్తూ చేస్తూ అలా ఊ అనే ఉంటుంది కదా, దానికి అకా ప్లస్ ఉండు అనే వర్ణములు చేరుతాయి క్రియల చివర. ఇదేంటంటే మీకు చిన్న టిప్ లాగా అన్నట్టు ఏ విధంగా ఉంటాయి అనేది. ఉదాహరణ చూస్తే చూడండి, వినకుండా, ఆడకుండా, చేయకుండా. చూడండి, మొదట శత్రర్థకం ఏంది? వింటూ, ఆడుతూ, చేస్తూ అంటాం కదా, వర్తమాన కాల అసమాపక క్రియ కాబట్టి. ఇది వింటూ అంటే వినకుండా, ఆడుతూ ఆడకుండా, చేస్తూ చేయకుండా, అలా వ్యతిరేకం అన్నట్టు. మరి ఉదాహరణలు చూస్తే వాక్యాల్లో ఏ విధంగా ఉంటాయి ఈ వ్యతిరేక శత్రర్థక క్రియలు అనేవి చూస్తే, విద్యార్థులు పాఠం వినకుండా ఎటో చూస్తున్నారు. వినకుండా ఎటో చూస్తున్నారు అంటే వర్తమాన కాల అసమాపక క్రియ. వింటూ అంటేనేమో మనకు వర్తమాన కాల అసమాపక క్రియ, కానీ వినకుండా వర్తమాన కాల వ్యతిరేక అసమాపక క్రియ ఇక్కడ. అట్లా అందువలన వినకుండా అనేది వ్యతిరేక శత్రర్థకం. మామిడికాయలు పండకుండా రాలిపోతున్నాయి. చూడండి, మామిడికాయలు ఏమవుతుంది? పండకుండా రాలిపోతున్నాయి. పండకుండా అనేది ఇక్కడ మనకి అసమాపక క్రియ. ఏ అసమాపక క్రియ? వర్తమాన కాల వ్యతిరేక అసమాపక క్రియ, కావున ఇది వ్యతిరేక శత్రర్థకం. మీరందరూ సమయం వృధా చేయకుండా చదువుతున్నారు కదా, చేయకుండా చదువుతున్నారు, వృధా చేయకుండా. మీరందరూ వృధా చేస్తూ చదువుతున్నారా? కాదు, వృధా చేయకుండా చదువుతున్నారు. అంటే ఇక్కడ వృధా చేయకుండా అనేది వ్యతిరేక అసమాపక క్రియ, కావున ఇది వ్యతిరేక శత్రర్థకం. ఇప్పుడు ఛేదర్థకము చూద్దాము. మూడవది ఛేదర్థకము. అంటే త్వార్థము, శత్రర్థకము, ఛేదర్థకము వాటికే వ్యతిరేకాలు కూడా. కార్యకారణ సంబంధమును తెలియజేయు రెండు క్రియలలో కారణవాచకమైన క్రియను ఛేదర్థకము అంటారు. అంటే ఇది మనకు జరగబోయే అసమాపక క్రియ, అంటే భవిష్యత్తులో వచ్చే అసమాపక క్రియ అన్నట్టు.
కారణము, అది కూడా కారణము అంటే కారణవాచకమైనదే. కార్యము కారణం ఉంటుంది, అందులో కారణమై ఉన్నదాన్ని చేదర్థకము అంటారు. క్రియల చివర తే లేదా ఏ అనువర్ణము చేరుతుంది. ఈ చేదర్థక క్రియలకి ఏమవుతుంది, చివర ఏం ధ్వని వస్తుంది అంటే తే కానీ ఏ కానీ అనే వర్ణములు వస్తూ ఉంటాయి. దాన్నే చేదర్థకము అంటాము. ఉదాహరణ చూస్తే చదివితే, రాస్తే, వింటే, చూస్తే, నవ్వితే ఈ విధంగా ఉంటాయి చేదర్థక క్రియలు. అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియలను చేదర్థకము అంటాము. సులువుగా గుర్తుంచుకోవచ్చు. భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలము, త్వార్థము, శత్రార్థకము, చేదర్థకము, ఆ విధంగా ఆర్డర్లో గుర్తుంచుకోండి. మరి ఈ చేదర్థకం యొక్క ఉదాహరణలు చూద్దాము. ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయి అంటే వానలు కురిస్తే పంటలు పండును. వానలు కురిస్తే పంటలు పండును. పంటలు పండేది అనేది ఇక్కడ కార్యము. మరి ఎలా పండుతాయి అంటే కురిస్తేనే పంటలు పండుతాయి. వానలు కురిస్తే అనేది ఇక్కడ కారణ సంబంధమైంది, కావున కారణవాచకమైంది కాబట్టి ఇది చేదర్థక క్రియ. మీరందరూ బాగా చదివితే ఉద్యోగం లభించును. మీరందరికీ కార్యం ఏంటి, ఉద్యోగము. కారణం ఏంది, చదివితేనే అక్కడ కారణవాచకమైనది మాత్రమే మీకు చేదర్థక క్రియగా అవుతూ ఉందన్నట్టు. చదివితేనే ఉద్యోగం రావడం అన్నట్టు. నేను తెలుగు చెప్పితే మీరు వింటారు. కారణం ఏంది, ఇక్కడ చెప్పడం, నేను చెప్పడం. మీకు కార్యం ఏంటి, మీరు వినడం. నేను చెప్తే మీరు వింటారు. అలా ఈ విధంగా చేదర్థక క్రియలు. చెప్పితే అనేది చేదర్థక క్రియ. చక్కగా అవగాహన చేసుకోండి. ప్రతి క్రియకు వ్యతిరేక క్రియ ఉన్నట్లుగానే చేదర్థానికి కూడా వ్యతిరేక చేదర్థకము ఉంటుంది. అంటే ప్రతి క్రియా పదానికి కూడా వ్యతిరేక పదము అనేది ఉంటుంది. ఆ విధంగా చేదర్థక క్రియలకు కూడా వ్యతిరేక చేదర్థకము, వ్యతిరేక క్రియలు కూడా ఉంటాయి. ఇక్కడ వ్యతిరేక చేదర్థకము చూద్దాము. మరి చేదర్థక క్రియల చివర అప్పటికి లేదా ఇనను లేదా అకపోతే అను వర్ణములు చేరితే వ్యతిరేక చేదర్థకము అంటారు. ఇక్కడ వ్యతిరేక చేదర్థకము అనే క్రియల చివర, చేదర్థక క్రియల చివర అప్పటికి, ఈనను, అకపోతే అనేది చేరినప్పుడు వ్యతిరేక చేదర్థకము అవుతుంది. ఇవి చేదర్థకము మనకు భవిష్యత్ కాల అసమాపక క్రియలు మరియు కార్యకారణ సంబంధమైన వాటిల్లో కారణ సంబంధమైనది. కావున ఉదాహరణ చూస్తే చెప్పినప్పటికీ, చదివినను, రాకపోతే, ఆడకపోతే, వినకపోతే ఈ విధంగా ఉంటాయి వ్యతిరేక చేదర్థక క్రియలు. చదివితే అన్నాము, చదవకపోతే, చెప్పితే చెప్పకపోతే, చదివితే చదివినను, రాస్తే రాయకపోతే, ఆడితే ఆడకపోతే, వింటే వినకపోతే ఈ విధంగా అంటే వ్యతిరేకం అన్నట్టు. మరి ఉదాహరణ వాక్యాలు చూద్దాము ఏ విధంగా ఉంటాయో. పరీక్ష సరిగ్గా రాయకపోతే ఫెయిల్ అవుతారు. చూడండి, రాస్తే పాస్ అవుతారు. పరీక్ష సరిగ్గా రాస్తే అనేది చేదర్థకం అయితే, రాయకపోతే కారణము, కార్యం ఏంటి, పాస్ కావటం. కానీ ఇక్కడ వ్యతిరేకం, ఫెయిల్ అవుతారు. వ్యతిరేక చేదర్థకానికి వ్యతిరేక కార్యం అవుతుంది. తెలుగు క్లాస్ శ్రద్ధగా వినకపోతే మార్కులు రావు. చూడండి, మార్కులు అనేవి మనకు కావాల్సింది. మరి ఇక్కడ శ్రద్ధగా వినకపోతే అనేది వ్యతిరేక చేదర్థకము. తెలుగు క్లాస్ శ్రద్ధగా వింటే మార్కులు వస్తాయి, వినకపోతే మార్కులు రావు. అంటే ఇక్కడ వ్యతిరేక చేదర్థకం అనేది ఇక్కడ మనకు అసమాపక క్రియ కనిపిస్తుంది. ఆ నెలలో వర్షాలు కురిసినప్పటికీ పంటలు పండవు. చూడండి, ఇక్కడ కురిస్తే పంటలు పండుతాయి, కురిసినప్పటికీ పంటలు పండవు, వ్యతిరేకము. ఇక్కడ మనకు ఈ విధంగా చేదర్థకానికి వ్యతిరేక చేదర్థకం అనేది ఈ విధంగా ఉంటుంది. మీలో కొందరు చదివినను ఉద్యోగం పొందలేరు. ఎందుకు చదివినను అనే వ్యతిరేక చేదర్థకం అంటే ఎక్కువ లేవు కదా, ఉన్న వాటిల్లో చాలామంది పోటీ పడుతూ ఉంటారు. కావున కొందరు చదివినను ఉద్యోగం పొందలేరు. బాగా చదివిన వారు మాత్రమే ఉద్యోగాన్ని పొందగలుగుతారు. కావున అందరూ పొందలేరని అర్థం. ఇక్కడ మంచి మాట. ఈరోజు మీకోసం ఒక మంచి మాటలు వింటూ ఉండండి. వాటిని మననం చేస్తూ ఆచరిస్తూ ఉంటే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. తెలివిని ఉపయోగించుకొనుట ఉత్తముల లక్షణము. మన తెలివిని, వచ్చిన అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకున్నప్పుడు, ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రమే ఉత్తముల యొక్క లక్షణము.
మీ అందరికీ చక్కటి శుభం కలుగుగాక నా యొక్క ఆశీస్సులు. అందరూ చక్కగా విజయాన్ని పొందండి.